పెద్ద వంకాయతో కాల్ చేసుకొని పచ్చడి చేసుకుందాం. దీన్ని ఆయిల్ రాస్తే తొందరగా మగ్గిపోద్ది. పెట్టుకొని మంచిగా కాల్ చేసుకుందాం. టమాటాని కూడా ఆయిల్ రాసి పెట్టుకుందాం. ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి, లేదంటే మధ్యలో ఉడకదు, పచ్చి పచ్చిగా ఉండిపోద్ది. ఇప్పుడు తెచ్చి తీసుకుందాం. వాటర్తో కడిగేసుకోవాలండి, లేదంటే కమ్మరు వాసన వస్తుంది. కొంచెం వేయాలి, ఇట్లా పట్టి తీసేయడం అంతే. వంకాయలు కదా, ఇట్లా తీసుకొని చెక్ చేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకుందాం. చూడండి, ఎక్కువ వేసుకోకుండా కొంచెం సరిపడా వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకుందాం. తాలింపు వేసుకుందామండి. ఆవాలు కొన్ని, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేయాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని వెల్లిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకుందాం. ఎక్కువ వేయకూడదండి. కొన్ని వంకాయని వేసుకుందాం. ఒకసారి తిప్పి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయ పచ్చడిని బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. పెరుగు కావాలంటే పెరుగు, చింతపండు కావాలంటే చింత వేసుకొని కలిపేసుకోండి.